పొద్దున్నే నాకు ఫోన్ చేసి మా ఫ్రెండ్ గాడు రారా అప్సరా దగ్గరికి వెళ్దాం అన్నాడు. అప్సరా అనగానే నేనేదో అమ్మాయి అనుకుని షర్టు ప్యాంట్ వేసుకొని నా దగ్గర షూ లేకపోయినా ఇంకొన్ని షూ అడిగా షూ వేసుకొని ఊపుకొని ఏమో వచ్చేసాను. అక్కడికి వచ్చిన తర్వాత ఏంచి నన్నేమో మా జైల్లో వెనకాల ఉన్న ఫుడ్ కోర్ట్ మొత్తం తిప్పి 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 చేసాడు. ఏదిరా అప్సరా అంటే అది అప్సరా కాదు బాదం మిల్క్ అని నాకు కూడా చాలా సస్పెన్స్ తర్వాత తెలిసింది. ఏరా నాన్న నీ ముఖానికి అప్సరా కావాలా? సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? హై ఫ్రాన్స్, ఈరోజైతే మనం అప్సరా బాదం మిల్క్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇది కూడా ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది అప్సరా బాదం మిల్క్. ఇదైతే ఈ మధ్యకాలంలో చాలా ట్రెండ్ అవుతుంది. దీనికోసం అందరూ వీడియోలు చేస్తున్నారు. మా ఫ్రెండ్ గడే నాకు చెప్పకుండా అందరూ దీనికోసం బాగా మాట్లాడుకున్నారు. ఇది ఎలాగుంటుందో టేస్ట్ చూద్దాం నన్నైతే ఇక్కడ తీసుకొచ్చాడు. అబద్ధం చెప్పి అప్సరా అన్న అమ్మాయి పేరు అబద్ధం చెప్పి నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు. కంటెంట్ రాసుకున్నా రారా, వీడియోలు చేద్దాం రారా అంటే ఒళ్ళు పదకముడు రాడు. అందుకని ఇలాగ అమ్మాయి పేరు చెప్పి ప్లాన్ చేసి ఇలా తీసుకొచ్చాను. దీనికి రివెంజ్ తీసుకుంటాను రే. తొక్క నీకు అంత సీన్ లేదులే, ముందు వీడియో చేయరా, వీడియో చెయ్యే. సారీ ఫ్రాన్స్ అన్న, ఒక బాదం మిల్క్ ఇవ్వనగానే అన్న అయితే కొంచెం కోవా దాంట్లో వేసి దానిపైన బాదం మిల్క్ వేసి మిక్స్ చేసి దానిపైన అయితే కోవా చిన్న తగిలిచ్చి పైన అయితే బాదం పిక్కల స్లైడ్స్ ఉంటాయి కదా, అవి అయితే కట్ చేసి దాని మీద వేసి అయితే ఇచ్చాడు. ఫైనల్గా బాదం మిల్క్ అయితే తీసుకున్నాను. అక్కడ స్పూన్ కూడా ఉంది, అది కూడా తీసుకున్నాను. ఇక మొదలెడదామా? అంటే టేస్ట్ అయితే పర్లేదు, బాగానే ఉంది. అంటే ఫస్ట్ సిప్ తాగినప్పుడైతే కొంచెం పర్లేదు, బాగానే ఉంది. ఎలాగంటే ఇప్పుడు మనం కోవా మిక్స్ చేశారు కదా, ఆ టేస్ట్ ఈ బాదం పాలు టేస్ట్ కలిసి అయితే టేస్ట్ అయితే నాకు బాగా అనిపించింది. అంటే మర్చిపోయాను, దీని లొకేషన్ మీకు చెప్పలేదు కదా. ఇది మన కాంప్లెక్స్ ఉంది కదా, కాంప్లెక్స్ బ్యాక్ సైడ్ మన ఫుడ్ కోర్ట్ ఉంది కదా, ఫుడ్ కోర్ట్లో అయితే ఉంటుంది. ఇది అటునుంచి ఇటు అలా నడుచుకొని చూడండి, మీకే కనబడిపోద్ది. దీని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 11 నుంచి మన నైట్ 12 దాకా ఉంటుంది. 12కి 1 నిమిషం ముందు వరకు ఉంటుంది, అంటే 11:59 నిమిషాల వరకు. ఇదిగోండి ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్నారు కదా, ఇతనే దీన్ని స్థాపించారు అప్సరా బాదం మిల్క్ అని. వీళ్ళకి చాలా బ్రాంచ్లు ఉన్నాయి, దాంట్లో ఇది ఒక బ్రాంచ్ అనమాట. ఇది సిన్స్ 1972 అంట, అప్పుడు స్థాపించారు. అరే బాబు, ఈ స్పూన్తో తిన్న మనకు వల్ల కాదరా బాబు, బాదం మిల్క్ తాగాలంటే స్పూనే ఉండాలా ఏంటి? వద్దురా రే పారికరా. అంటే చిన్నప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళినా కూడా ఇద్దరం టేస్ట్ చూస్తాం ఏదైనా కూడా. కానీ నాకైతే ఎప్పటి నుంచి అంటే ఈ 4AM బిర్యానీ తిన్నప్పటి నుంచి నా మబ్బులు ఈడిపోయి అప్పటి నుంచి నేను ఏది టేస్ట్ చూడడం మానేసాను. ఏదన్నా ఎవరికే ఇచ్చేస్తాను. ఆడి చూసిన తర్వాత తిన్న తర్వాత బాగుంటే నేను తింటాను, లేకపోతే తిన్నాను. మీకు 4AM బిర్యానీ ఇంకా హలీం కూడా 2 వీడియోలు చేసాం రివ్యూస్. అవి కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాం. ఆ లింక్ని క్లిక్ చేసి అయితే ఆ వీడియోలు అయితే చూడండి, మీకు చూడాలనిపిస్తే. అంటే ఇప్పుడు మన అప్సరా బాదం మిల్క్ టేస్ట్లోకి వచ్చేస్తే కొంచెం బాగానే ఉంది ఫస్ట్లో తాగినప్పుడు, కానీ లాస్ట్కి వచ్చేసరికి అయితే నిజం చెప్తాను వాటర్లాగా ఉంది. వాటర్ అయిపోయింది లాస్ట్లో తాగినప్పటికి. దీనికన్నా మనం బయట అమ్ముతారు కదా బాదం చిన్న చిన్న బాటిల్లో 25 రూపీస్, అవి అయితే నిజంగా బాగుంటాయి. ఇంకోటి అయితే హిందీ అన్నలు అమ్ముతారు కదా బల్లి మీద, అవి కూడా చాలా బాగుంటాయి. కానీ ఎందుకు మరి నాకు ఎందుకు అలా అనిపించి లాస్ట్లో వచ్చినప్పటికి వాటర్లో అయిపోయింది. అంటే వీళ్ళ దగ్గర వెరైటీలు ఏమి ఉండవు, ఒక బాదం మిల్క్ ఒకటే ఉంటుంది. అదే దాని పేరు అప్సరా బాదం మిల్క్. దాని రేట్ వచ్చి 60 రూపీస్. నిజంగా 60 రూపీస్ అనేది చాలా ఎక్కువ దీనికి. నిజంగా చెప్పాలంటే యాపిల్ జ్యూస్ వచ్చేద్ది, మనం బయటికి వెళ్ళి యాపిల్ జ్యూస్ తాగొచ్చు నీట్గా. నాకైతే అలాగ అనిపించింది. లాస్ట్లో వచ్చిన తర్వాత చెప్తున్నాను కదా, ఐస్ క్యూబ్లు వేసి మనం ఇప్పుడు జ్యూస్లో ఐస్ క్యూబ్లు వేసుకుంటే ఎలా వాటర్లాగా అయిపోద్ది అలాగైతే అయిపోయింది. అంటే 60 రూపీస్ తీసి ఒక 30 రూపీస్ పెట్టినా కొంచెం పర్లేదు. ఫైనల్గా నేను దీనికి ఇచ్చే రేటింగ్ 3.5 అంతే. వద్దురా స్పూన్ పారికరాని పందికి చెప్పినట్టు చెప్పాను, నా మాట వినలేదు. ఇప్పుడు చూడండి. అరే లోపల బాదం పప్పు ఉండిపోయారా అనవసరంగా స్లైడ్లు. ఒడి అమ్మ డబ్బులు వేస్ట్ అయిపోదురా, 60 రూపాయలు రా, ఇంకో స్పూన్ అడగరా. ఎల్లాడు తంతాడు.